తమిళ మీద టైటిల్ చూశారు కదా, 20 కోట్ల మంది వారం రోజుల్లో చూసిన సినిమా. నిజంగా 20 కోట్ల మంది చూశారు ఈ సినిమాని. అంతమంది చూసేందుకు అవకాశం ఉందా? టికెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు ఏంటి అంటే చాలా ఆశ్చర్యం కలిగించేస్తుంది. చైనాలో రిలీజ్ అయిన నీఝా 2 అంటే మనకు పరిచయ భాష, వాళ్ళు ఎట్టా పలుకుతారని మనం తర్వాత చూద్దాం. నీఝా 2 NEZHA 2 అనే సినిమా మామూలు సంచలనం సృష్టించట్లేదు. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక దేశంలో, కేవలం ఒకే ఒక దేశంలో $1 బిలియన్ సంపాదించేంత సత్తా ఉన్న సినిమా నేను చెప్తున్నారు. 6.5 రోజుల్లో ఇప్పటికీ ఆ సినిమా 689 మిలియన్లు సంపాదించింది. దీనికి ఏంటా సినిమా, దాంట్లో విశేషం ఏంటి అంటే అది ఒక యానిమేషన్ సినిమా. నీఝా అంటే ఒక డెమోనిక్ ప్రిన్స్. అది చైనీస్ ఫోక్లోర్లో ఉంటుంది. అక్కడ ఒక మిలిటరీ కాలంలో చైనా వాళ్ళ మైథాలజీలో ఒక సందర్భంలో ఒక దైవశక్తిలాగా ఉన్న ఒక వ్యక్తి కుర్రాడు పుడతాడు. పుట్టిన తర్వాత అతని డెస్టినీ ఒక రకంగా ఉంటుంది. ఏంటంటే అతను కాస్త ఈ చెడు మార్గం వైపు వెళ్తాడు, చీకటి వైపు మళ్ళుతాడు అని చెప్పి ఒక ప్రాఫెసీ ఉంటుంది. నేను చీకటి వైపు వెళ్ళకూడదు అని ఒక బలమైన ఆకాంక్షతో అతను మనకి ఉంటూ మంచి కాన్షియస్గా మంచితనాన్ని చూపించాలి, నేను ప్రపంచాన్ని ఉపయోగపడాలి అనే కాంక్షతో ఉండటం అతను. ఇతని వల్ల ప్రపంచానికి ఏమన్నా ప్రమాదం వస్తుంది, ఇతన్ని ఎదుర్కోవాలి అంటూ చూసే ఇంకో ప్రిన్స్ ఉంటాడు, అతను డ్రాగన్ ప్రిన్స్. అతను వచ్చేసరికి ఏంటంటే ప్రపంచాన్ని ఈ నీచా నుంచి కాపాడాలని చెప్పి అతని లక్ష్యం, చిన్నతనం నుంచి అతను నూరు పోస్తుంటారు. అతను ఏం చేస్తాడు అంటే ఇతను ఎదుర్కోవాలి, కానీ ఇతను నీచాలో చెడ్డతనం లేదు, మంచి కూడా ఉంది. ఆ మంచితనాన్ని తట్టి నేపితే మరింత ప్రపంచానికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంలో ఇతను మారతాడు చివరి క్షణాల్లో. ఈ రకంగా వాళ్ళ ఫేట్స్ రెండు ఇంటర్ఫైన్ అయ్యి మనకి మొదటి భాగం ముగుస్తుంది. ఈ రెండో భాగంలో ఏంటంటే సీ మాన్స్టర్స్ నుంచి వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ రాజ్యాన్ని కాపాడుతారు అన్నది కథ. సింపుల్, చాలా వెరైటీగా ఉంటుంది. దాన్ని మనం సినిమాటిక్గా స్క్రీన్ మీద చూస్తేనే దాని అద్భుతం తెలుస్తుంది. అట్లీస్ట్ నెట్ఫ్లిక్స్లోనో లేకపోతే మీకు తెలిసిన మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే మొదటి సినిమా వచ్చి దాదాపు $600 మిలియన్ సంచలనం సృష్టించి అత్యధిక వసూలు చేసిన యానిమేటెడ్ ఫిల్మ్గా చైనాలో సక్సెస్ అయింది. అట్లా ఈ చైనీస్ వాళ్ళకి, ఎస్పెషల్లీ మన జపాన్ వాళ్ళకి ఏంటంటే యానిమేటెడ్ ఫిల్మ్స్, ఈ మ్యాంగాస్ కానివ్వండి, యానిమీస్ అనేవి కానీ చాలా బాగా సక్సెస్ అవుతుంటే బాగా చూస్తున్నారు జనరల్. దాంట్లో మన చిన్నపిల్లల కథల్లాగా అన్నట్టు కాకుండా దాంట్లో అడల్ట్ సీన్స్, పెద్దవాళ్ళు చూసిన సినిమాలు కూడా మనం చూస్తుంటారు. మనకు కావాలంటే సలార్ లాంటి దాన్ని కూడా మనకి ఒక యానిమేటెడ్ ఫిల్మ్ లాగా తీస్తారు వాళ్ళు. అని మన వైపు అంత తక్కువ. బట్ ఈ నీచా అన్నదాన్ని ఖచ్చితంగా మన ఇండియన్ మూవీ బాక్స్ మొత్తం ఒకసారైనా చూడటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చైనాలో యావరేజ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి $8, $8 అనమాట. మరి 700 మిలియన్ల దాదాపుగా సంపాదించింది ఈ సినిమా అంటే మరి దాన్ని బట్టి మీరే లెక్క వేయండి ఎంతమంది చూస్తుంటారు. మాకు అంచనాలు అందిన దాని ప్రకారంగా మొదటి వారంలో ఈ సినిమాని 20 కోట్ల మంది చూశారు. 20 కోట్ల మంది చూడటమే కాదు, వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు. వారం రోజుల్లో 689 మిలియన్స్ ఏంటి, ఎండ్ గేమ్ నుంచి సంపాదిస్తోంది. ఇప్పటి వరకు ఒక దేశంలో అత్యధికంగా సంపాదించిన సినిమా ఏది అంటే మనకి స్టార్ వార్స్ ద ఫోర్స్ అవేకెన్స్. 2015లో వచ్చిన స్టార్ వార్స్ 7th మూవీ వచ్చేసరికి JJ అబ్రామ్స్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా వచ్చేసరికి ఏంటంటే $938 మిలియన్ అమెరికాలో వసూలు చేశాడు. ఎందుకంటే దాదాపుగా ఒక దశాబ్దం తర్వాత వస్తున్న స్టార్ వార్స్ మూవీ, స్టార్ వార్స్ ఉన్న క్రేజు, దానికి ఉంటే ఆ పాత్రలకు ఉంటే కల్ట్ ఫాలోయింగ్ అని మనకు తెలిసిందే వస్తున్నది కాబట్టి ఒకసారిగా వెళ్ళారు. రెండో పాటకు వచ్చేసరికి దాంట్లో ఒక 30% తగ్గిపోయింది కలెక్షన్స్. మూడో భాగం వచ్చేసరికి అంత మాత్రంగా అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే ఆ $938 మిలియన్ అన్నదాన్ని చైనాలో దాటేస్తుంది. అసలు ఆలోచించండి, మన షోలే మూవీ వచ్చేసరికి 10 కోట్ల మంది చూశారు, బాహుబలి వచ్చేసరికి 11 కోట్ల మంది చూశారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సలార్ లాంటి మూవీలు 3 కోట్లు, కల్కి లాంటి 2 కోట్లు, 3 కోట్ల మంది చూశారు. ఫుట్ ఫాల్స్ అంటుంటారు మన వాళ్ళు. ఈ స్టేషన్ కంట్రీస్లో ఏంటంటే ఆడియన్స్ అటెండెన్స్ అంటారు, ఆడియన్స్ అటెండెన్స్. మరి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు మరి 20 కోట్ల మంది చూడటం ఏంటి సామాన్యమా? మన తెలుగులో 10 కోట్ల మంది జనం ఉన్నప్పుడు తెలుగు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ కనీసం 1 కోటి మంది కూడా చూడటం లేదు సినిమాని. ఇతర రాష్ట్రాల వాళ్ళు హిందీలోను మిగతా మార్కెట్లో వాటిలో కలిస్తేనే వస్తారు. కానీ ఇక్కడ 1 బిలియన్ ఏంటంటే చైనా లాంటి ఒక దేశంలో 1 బిలియన్ కలెక్షన్స్ రావడం అంటే సామాన్యం. 20 కోట్ల మంది చూశారు అంటే ప్రతి 7 చైనీస్లో ఒకరు సినిమా చూసినట్టే. ఈ కొరియన్స్ వచ్చారు మనకి 7లో ఒకళ్ళు చూశారు, 10 మందిలో ఒకళ్ళు చూశారని చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకి చిన్న దేశం. వాళ్ళ దేశంలోనే గట్టిగా 6 కోట్ల మందో 7 కోట్ల మందో ఉంటారు. కానీ ఇక్కడ చైనాలో 140 కోట్ల దాకా ఉన్నారు. మరి అంత పెద్ద దేశంలో ఇంతమంది చూశారంటే సినిమా ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి,
దాంట్లో ఎంత కథ ఎంత గొప్పగా ఉండాలి, యానిమేషన్ క్వాలిటీ ఎంత బాగుండాలి. దీంతోపాటు సినిమాని చూసి ఆడియన్స్ని థియేటర్లో రప్పించడానికి చైనీస్ ఫిల్మ్ మేకర్ చేస్తున్న కృషిని కూడా మనం గమనించాలి. మన ఫిల్మ్ మేకర్స్ ఎందుకు సినిమాని ఏదో మేము తీసాము మీరు చూస్తారని తీస్తున్నారు? ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా సినిమా హాల్లోనే మేము చూడాలి సినిమాని రేంజ్లో సినిమాలు తీయలేకపోతున్నారు? ఏ సినిమా చూడండి, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ పర్లేదు, లాగించేది వన్ టైం వాచ్. లేకపోతే కనుక హీరో కోసం చూడొచ్చు, హీరోయిన్ కోసం చూడొచ్చు, గ్రాఫిక్స్ కోసం చూడొచ్చు, కథ బాగుండే కూడా ఒకసారి కావాలంటే చూడొచ్చు, లేదా టైం పాస్ కోసం చూడొచ్చు. ఇవేనా ఎంతసేపు? ఒక సినిమాని కోట్ల మంది బళ్ళు పట్టుకుని చూసేంతకాలం. ఈ మధ్యకాలంలో మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ దాన్ని చాలా కాలం తర్వాత మనకి కలిసుందర కాలంలో లాంటి అట్మాస్ఫియర్ వచ్చి దాదాపు 20 రోజుల పాటు రోజు 1 కోటి తగ్గకుండా షేర్ వచ్చింది ఆ సినిమాకి. ఇవాళ 93 లక్షలతో 21 రోజున 1 కోటికి కలెక్షన్ తగ్గింది, 1 కోటి కన్నా షేర్ తక్కువ వచ్చింది. బట్ ఎనివే 300 కోట్ల దాకా ఆ సినిమా వసూలు చేసింది. ఈ రకంగా ఒక రీజియనల్ సినిమా చేయడం చాలా గొప్ప విషయం. కానీ కోట్ల మంది ఒక దేశంలో సినిమాని చూడటం, 20 కోట్ల మంది సామాన్య మొదటి వారంలో అంటే ఏంటి? అక్కడ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. వాళ్ళని థియేటర్లకు రప్పించే రేంజ్లో సినిమాలు తీస్తున్నామా లేదని ఫిల్మ్ మేకర్స్ ఆలోచించడంతో పాటు ఈ ఓటీటీ డీల్స్ కానీ మిగతా కానీ ఆప్షన్స్ని అవి వెళ్లకుండా మాకు సినిమాలు పెద్ద స్క్రీన్ మీద బాగా చూస్తేనే మాకు ఎఫెక్ట్ వస్తుందని చెప్పుకునేంత రేంజ్ సినిమాలు తీయగలిగితే మన వాళ్ళు కూడా ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరం రాబోతున్న చాలా సినిమాలు ఉన్నాయి, కానీ ఈ మధ్య వచ్చి 1000 కోట్లు కొట్టిన సినిమాలు కూడా మనకి చాలా వరకు సంతృప్తి తీయట్లా. బాగున్నాయి, కల్ట్ ఫాలోయింగ్, అమెరికాలో చూస్తున్నారు, ఇతర దేశాలు చూస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. దే కెన్ బి యాడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ 20 కోట్ల మంది సినిమా చూడటం అన్నది, ఒక ఇండియన్ సినిమాని 20 కోట్ల మంది చూస్తే ఎంత కలెక్షన్ వస్తే ఆలోచించండి. మనం పెట్టే టికెట్ రేట్లకి ఇండియాలో కూడా $1 బిలియన్ చెప్తుంటే, చైనాలో $1 బిలియన్, ఇండియాలో $1 బిలియన్ తెచ్చుకునే సినిమాలు తీయగల సత్తా ఉంది. అంత కథలు కూడా మన దగ్గర ఉన్నాయి, మన పురాణాలుగానే ఏమైనా కానీ ఆ స్థాయిలో సినిమాలు తీయకపోవడం వల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. బట్ ఎనీవే, నీజా 2 అనే సినిమా కన్నా మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కానీ లేకపోతే థియేటర్లో కానీ ఏదో రకంగా ఇండియాలో ఆ సంచలనం వల్ల ఏమన్నా రిలీజ్ అయినా కానీ ఒకసారి మీరు చూడండి. ఏ మాత్రం డిసప్పాయింట్ కాదు. ఎందుకంటే నేను ఫస్ట్ పార్ట్ చూశాను, సెకండ్ పార్ట్ మా టీం వాళ్ళు చూసి చెప్తున్నారు ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ కోసమైనా ప్రాణం పెట్టేయచ్చు, కానీ కథ కూడా అదే స్థాయిలో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి ఇలాంటి మరింత విచిత్రమైన వినూత్నమైన సమాచారం కోసం నథింగ్ ఫ్యాక్టర్స్.